everyone. Today I am going to explain about the trapezoidal and Simpson's rule problem అండి. సో క్వశ్చన్ అనేది మనకి ఇలా ఇస్తారు. ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా మనం సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఫాలోయింగ్ ఆఫ్సెట్స్ అన్నాడు అండ్ దీస్ ఆర్ ఫ్రమ్ ఏ సర్వే లైన్ టు అ కర్వ్డ్ బౌండరీ లైన్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కర్వ్ ఇస్తాడు, లేదంటే ఇర్రెగ్యులర్ బౌండరీ లైన్ కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో అడగడం జరుగుతుందండి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఇచ్చిన ఆఫ్సెట్స్ డిస్టెన్సెస్ అన్నీ చూసుకొని డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. సో డిస్టెన్సెస్ ఇచ్చాడు మనకి జీరో నుంచి స్టార్ట్ అయ్యి 80 వరకు, అండ్ నెక్స్ట్ వాటి యొక్క ఆఫ్సెట్స్ కూడా ఇన్ మీటర్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఫైండ్ ద ఏరియా. సో వీ కెన్ ఫైండ్ ద ఏరియా బై యూజింగ్ దీస్ టూ రూల్స్. సో వన్ ఈజ్ ట్రెపెజాయిడల్ రూల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సింప్సన్స్ రూల్. ఓకే అండి, సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లం, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్లో ఇచ్చిన ఈ డిస్టెన్సెస్ అండ్ ఆఫ్సెట్స్ని తీసుకొని డయాగ్రామ్ అనేది ఫస్ట్ సొల్యూషన్లో మనం డ్రా చేయాలి. సో ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. సో హియర్ మనం ఒక రిఫరెన్స్ లైన్లో డ్రా చేస్తాం. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఇచ్చిన కర్వ్డ్ బౌండరీ ఏరియా అండి. సో ఈ ఏరియా అనేది ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన డిస్టెన్స్ అండ్ ఆఫ్సెట్ నుంచి ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ డిస్టెన్స్ మనకి 0 నుండి స్టార్ట్ అయ్యింది. ఓకే, సో 0 దగ్గర మనకు వచ్చిన ఆఫ్సెట్ ఎంత ఉంది? 2.50 మీటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో యాక్చువల్గా ఇది గ్రాఫ్లో మనం డ్రా చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఆర్డినేట్ 1 అండ్ సో O1 ఈజ్ నథింగ్ బట్, సో O1 టు ఇక్కడ మనకి O9 వరకు ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఆర్డినేట్. సో ఆర్డినేట్ 1, ఆర్డినేట్ 2, 3 అప్ టు ఎక్సెట్రా ఆర్డినేట్ 9. ఓకే, సో O ఈజ్ నథింగ్ బట్ ఆర్డినేట్. సో 0 నుండి స్టార్ట్ అయింది. సో 0 మనకి 2.50 మీటర్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ నుండి ఇక్కడికి మనకి నెక్స్ట్ 0 తర్వాత 5 మీటర్స్ డిస్టెన్స్లోంచి. ఓకే, సో 5 మీటర్స్ డిస్టెన్స్. సో 0కి 5కి మధ్య ఉన్న డిస్టెన్స్ వచ్చేసి మనకి 5 మీటర్స్ అండి. సో 5 మీటర్స్ డిస్టెన్స్ తర్వాత మళ్ళీ 3.80 ఆఫ్సెట్ అనేది తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ O2 అంటే ఆర్డినేట్ 2. సో నెక్స్ట్ డిస్టెన్స్ 10 మీటర్స్ ఇచ్చారు. సో 10 మీటర్స్కి ఆఫ్సెట్ 4.60. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ O3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రాఫ్ అనేది అంటే ఇక్కడ ఆఫ్సెట్ అనేది డిస్టెన్స్ పెరిగే కొద్దీ, ఆఫ్సెట్ లెంత్ పెరిగే కొద్దీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, సో అండ్ ఇక్కడ ఏమన్నారు మనకి క్వశ్చన్లోని కర్వ్డ్ బౌండరీ లైన్ అన్నారు కాబట్టి ఇదంతా కూడా మనం కర్వ్ షేప్లో డ్రా చేసుకోవడం జరిగింది. ఆర్ ఎల్స్ ఇర్రెగ్యులర్ అన్నప్పుడు ఏంటి అంటే మనకి ఇంకా స్ట్రైట్ లైన్స్ కింద డ్రా చేస్తాం. సో అది నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ 5.20 మీటర్స్ అన్నారు, అది ఆర్డినేట్ 4. అండ్ నెక్స్ట్ 20. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం డ్రా చేస్తాం. సో ఇక్కడ చూడండి 5th ఆర్డినేట్కి వచ్చేసరికి 6.10 అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది తగ్గింది, లెంత్ అనేది తగ్గింది. సో దానివల్ల మనకి గ్రాఫ్ అనేది కూడా ఇక్కడ ఫాలో అయినట్టు వచ్చింది, అంటే ఏరియా. సో ఇదంతా కూడా ఏరియా, మీకు అర్థమవుతుందని గ్రాఫ్లో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ 40. సో డిస్టెన్స్ వచ్చేసి 40 మీటర్స్. 0 నుంచి 40కి మనకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 5.80 మీటర్స్. సో లాస్ట్ వన్ 80. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి. సో మనం ప్రాబ్లం చేయాలి అంటే కంపల్సరీ ఇవి తెలుసుకోవాలి. సో 0 to 5 ఇక్కడ మనకి 5 మీటర్స్ డిస్టెన్స్. సో 5 to 10కి మధ్య 5 మీటర్సే ఉంది. 10 to 15 5 మీటర్స్ అండ్ 15 to 20 5 మీటర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 20 to 30కి వచ్చేసరికి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎంత ఉంది? ఈ ఆఫ్సెట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 10 మీటర్స్. అంటే ఇక్కడ ఏరియా యొక్క అంటే ఆఫ్సెట్ డిస్టెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కూడా మనకి చైనీస్ లెంత్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఈ 0 నుంచి 20 వరకు కూడా మనకి ఓన్లీ 5 మీటర్సే డిస్టెన్స్ అనేది ఉందండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదంతా కూడా ఒక ఏరియా కింద కన్సిడర్ చేసాం. ఓకే, సో దట్ ఈస్ ఏరియా 1. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి D1 కింద నేను తీసుకున్నాను, ఎంత 5 మీటర్స్ కదా. సో ఈ 0 to 20 వరకు కూడా మనకి ఆఫ్సెట్స్ అంటే O1 to O5 ఆఫ్సెట్ వరకు కూడా ఉన్న డిస్టెన్స్ వచ్చేసి D1 5 మీటర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి 20 to 30 10 మీటర్స్, 30 to 40 10 మీటర్స్ అండ్ 40 to 60కి వచ్చేసరికి మళ్ళీ 20 మీటర్స్ వచ్చిందండి. సో అందుకు 20 to 40 ఏరియా 2 కింద అంటే O5 to O7 ఏరియా 2. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ 10 మీటర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ O7 నుంచి O9 వరకు కూడా అంటే 40 to 60 మధ్యలో మనకి 20 మీటర్స్ ఉంది, 60 to 80 మధ్యలో 20 మీటర్స్ ఉంది. ఓకే, సో అందుకు అంటే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ A3 ఏరియా 3 కింద కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆల్సో డిస్టెన్స్ 20 మీటర్స్. ఓకే అండి, సో ఇది క్లియర్ కదా. ఈ విధంగా ఏంటంటే డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్లోని డిస్టెన్సెస్ అనేవి ఇప్పుడు O నుంచి 80 వరకు కూడా
5 ఉందనుకోండి, ఓన్లీ ఒకటే ఏరియా అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేయడానికి. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటి అంటే ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది, ఆర్ఎల్స్ 2 ఏరియాస్ ఇవ్వచ్చు, అంటే డిస్టెన్సెస్ని వ్యారీ చేస్తూ డిఫరెన్స్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు ఒకసారి క్లియర్గా డిస్టెన్స్ అన్ని చూసుకొని ఇలా ఏరియాస్ కింద A1, A2, A3 కింద డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏమన్నారు, ట్రెపిజాయిడల్ అండ్ సింప్సన్స్ రూల్ కింద మనకి ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం యాక్చువల్గా ఫార్ములా చూద్దాం. ట్రెపిజాయిడల్ రూల్ ఫార్ములా వచ్చేసి ఏరియా ఈక్వల్స్ టు D/2. సో D/2 ఈజ్ నథింగ్ బట్ కామన్ డిస్టెన్స్ అండి. కామన్ డిస్టెన్స్ బై 2 ఇంటూ ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 2 ఇంటూ అదర్ ఆర్డినేట్స్. ఓకే, సో ఇది ట్రెపిజాయిడల్ రూల్ యొక్క ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈ ఏరియాస్ అనేవి ఈ A1, A2 అండ్ A3 ఏరియాస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో D/2 ఆర్డినేట్ 1 ప్లస్ అండ్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 2 ఇంటూ అదర్ ఆర్డినేట్స్ కదండి. సో మిగిలిన ఆర్డినేట్స్ అన్నింటినీ కూడా మనం ఇలా రాసుకుంటాం. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ట్రెపిజాయిడల్ రూల్. అండ్ నెక్స్ట్ సింప్సన్స్ రూల్. సో హియర్ ఏరియా ఈక్వల్స్ టు D/3 is nothing but common distance by 3, and the formula is first ordinate plus last ordinate. Okay, so first plus last ordinates plus 4 into even ordinates plus 2 into odd ordinates. So that is nothing but D/3 into O1 plus last ordinate is obviously ON, and plus 4 into ఇక్కడ మనకి ఏంటి ఈవెన్ ఆర్డినేట్స్ కదా, అంటే మనం తీసుకున్న దాంట్లో ఈవెన్గా అంటే ఏమున్నాయి అనేది. సో O2, O4, O6 అండ్ ప్లస్ 2 ఇంటూ ఆడ్ ఆర్డినేట్స్ అంటే O3, O5 అండ్ O7. సో ఇవి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సింప్సన్స్ రూల్. ఓకే అండి, సో ట్రెపిజాయిడల్ రూల్ అండ్ సింప్సన్స్ రూల్. సో ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ఏరియాస్ అనేవి విడిగా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏరియా 1కి ఒకటి, ఏరియా 2కి ఒకటి, ఏరియా 3కి ఒకసారి, అంటే సపరేట్గా ఈ 3 ఏరియాస్కి కూడా ట్రెపిజాయిడల్ రూల్ అప్లై చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత ఈ 3 ఇండివిజువల్ ఏరియాస్ని యాడ్ చేస్తే మనకి టోటల్ ఏరియా వస్తుంది. అదేవిధంగా ఈ 3 ఏరియాస్కి ఇండివిజువల్గా సింప్సన్స్ రూల్ని అప్లై చేస్తాం, వాటిని యాడ్ చేస్తే టోటల్ ఏరియా రావడం జరుగుతుంది. ఓకే అండి, సో ఫస్ట్ బై యూజింగ్ ట్రెపిజాయిడల్ రూల్ we can calculate the area. సో ఫస్ట్ హియర్ మనం ఈ డయాగ్రామ్ బట్టి చూస్తే ఏరియా 1, ఏరియా 2 అండ్ ఏరియా 3 అనేది ఉన్నాయి కదండి. సో ఫస్ట్ ఏరియా 1కి ట్రెపిజాయిడల్ రూల్ అనేది అప్లై చేద్దాం. సో ఏరియా 1 ఈక్వల్స్ టు ఫార్ములా మనకి తెలుసు D1 బై, సో ఇక్కడ డిస్టెన్స్ అనేది మనం D1 కింద కన్సిడర్ చేసాం కాబట్టి D1 అనేది మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో D1/2 ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్. సో హియర్ ఫస్ట్ ఆర్డినేట్ వచ్చేసి మనం అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం కన్సిడర్ చేస్తూ ఉండండి, ఆర్డినేట్ 1 to ఆర్డినేట్ 5 వరకు. సో ఆర్డినేట్ 1 ప్లస్ ఆర్డినేట్ 5. సో ఇవే కదా ఇప్పుడు ఈ ఏరియాని మనం కన్సిడర్ చేసినప్పుడు ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ అవుతాయి. సో వీటినే మనం ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ప్లస్ రిమైనింగ్ ఆర్డినేట్స్ అంటే ఏమున్నాయి, O2, O3 అండ్ O4. సో వీటిని 2 ఇంటూ రిమైనింగ్ ఆర్డినేట్స్ కింద మనం రాయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే D1 డిస్టెన్స్ మనకి ఎంత ఉంది, సో D1 డిస్టెన్స్ 5 meters ఉంది కాబట్టి 5/2 ఇంటూ సో ఫస్ట్ అండ్ లాస్ట్ 2.5 ప్లస్ 6.1 ఆర్డినేట్ 5 అండ్ రిమైనింగ్. ఓకే, సో వేసి నేను ఇక్కడ ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేశానండి, 89.5 square meters వచ్చింది. ఓకే, సో ట్రెపిజాయిడల్ రూల్ని యూజ్ చేసి ఫస్ట్ ఏరియాని క్యాలిక్యులేట్ చేసాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ area 2. So here the distance is 10 meters. So obviously D2/2. ఓకే, D2/2 అని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, D2/2. అండ్ ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే O5 నుంచి O7 వరకు మనకి ఏరియా 2 అనేది రావడం జరిగింది. ఎందుకంటే బేస్డ్ అపాన్ ద డిస్టెన్స్. సో ఇక్కడ 10 meters డిస్టెన్స్ ఉండడం బట్టి మనం ఏంటి అంటే దీన్ని ఏరియా 2 కింద కన్సిడర్ చేసామండి. ఓకే, సో ఇక్కడ చూడండి D2/2 ప్లస్ ఇందులో O5 నుంచి O7 వరకు చూసినట్లయితే ఇది ఫస్ట్ ఇది లాస్ట్ కదా. సో ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 2 ఇంటూ సమ్ అంటే O6 వస్తుందండి. ఓకే, సో అందుకు ఫస్ట్ ప్లస్ లాస్ట్ ప్లస్ 2 ఇంటూ సమ్. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఏరియా అనేది 106.5 square meters వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఏరియా 3. సో దిస్ ఈస్ ద ఏరియా 3 అండ్ హియర్ ద డిస్టెన్స్ ఈజ్ కామన్ డిస్టెన్స్ ఈజ్ 20 meters. ఓకే, సో అదే మనం ఇక్కడ ఫార్ములాలో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. A3 ఈక్వల్స్ టు D3/2 అండ్ ఇక్కడ మీరు కన్సిడర్ చేస్తే O7 నుంచి O9 వరకు కూడా మనకి ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆర్డినేట్ ఇది అవుతుంది, లాస్ట్ ఆర్డినేట్ ఇది అవుతుంది, అండ్ సమ్ ఆఫ్ అదర్ ఆర్డినేట్స్ అంటే O8 ఉంటుందండి. సో అందుకు D3/3 అంటే 20/2 అండ్ ఫస్ట్ అంటే 5.80 ప్లస్ 2.2 ప్లస్ 2 ఇంటూ అదర్ అంటే 3.9 వస్తుంది. సో అదే నేను ఇక్కడ వేసాను చూడండి. అండ్ ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏరియా 158 square meters వచ్చింది. సో హియర్ we want the total area by using trapezoidal rule. Yes, so total area A equals to A1 plus A2 plus A3. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా మన ఇండివిజువల్ ఏరియాస్ అన్నీ కూడా యాడ్ చేసినట్లయితే మనకి టోటల్ కర్వ్డ్ బౌండరీ ఏరియా ఏదైతే ఉందో దాని ఏరియా వస్తుంది. సో ఎంత వచ్చింది, 354 square meters వచ్చిందండి. ఓకే, సో ఇది ట్రెపిజాయిడల్ రూల్ అనేది యూజ్ చేసి మనం
ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో నెక్స్ట్ వన్ చూద్దాం మనం, సింప్సన్స్ రూల్. ఓకే, ఈ ఫార్ములా తెలుసు మనకి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ కూడా సేమ్ ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3 అనేది ఇండివిజువల్గా మనం మెజర్ చేద్దామండి. ఏరియా 1 వచ్చేసి d1/3, సో 5/3. అండ్ ఫార్ములా ఏంటి, ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్ ప్లస్ 2 ఇంటూ ఆడ్. ఓకే, సో ఫస్ట్ ఆర్డినేట్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ఈ రెండు వస్తాయి. ఓకే, వేసాం అంటే ఈ ఆర్డినేట్స్ యొక్క ఆఫ్సెట్ డిస్టెన్స్ వేసాం. ప్లస్ 4 ఇంటూ ఇక్కడ మనకి ఈవెన్ అంటే O2 అండ్ O4 ఉన్నాయండి. సో ఆ 2 వాల్యూస్ని కూడా మనం ఈవెన్ వాల్యూస్ కింద కన్సిడర్ చేసాం. ప్లస్ 2 ఇంటూ ఆడ్ అంటే ఇంకా మనకి 4.60 అంటే O3 పొజిషన్లో ఉంది కాబట్టి సో దాన్ని కన్సిడర్ చేసాం. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఏరియా ఎంత వచ్చింది, 89.67 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ A2. సో A2 ఈక్వల్స్ టు D2/3 అండి, ఇది 3 అండ్ O5 ప్లస్ O7 ప్లస్ 4 ఇంటూ O6. ఓకే, సో ఇక్కడ నేను ఎందుకు O6 అండ్ ఇక్కడ ఆడ్ ఆర్డినేట్స్ అనేవి లేవు, మనకు ఉన్నవి 3 ఆర్డినేట్స్ కదా, అంటే O5 నుంచి O7 వరకు ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ అండ్ లాస్ట్ తీసేస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ వేసిన తర్వాత అండ్ ప్లస్ O6 అనేది ఈవెన్ వస్తుంది, ఇంకా అదర్ ఆర్డినేట్స్ ఏం లేవు కాబట్టి ఆడ్ నేను వేయలేదండి. సో ఈ విధంగా ఇచ్చిన ఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఏరియా అనేది 102.33 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ A3. సో ఫర్ A3 కూడా మనకి ఇక్కడ O7 అండ్ O9 ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ అవుతాయి. అండ్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్ అంటే ఇక్కడ మనం O8 తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి 3 ఆర్డినేట్స్, మనకి ఎలాంటి ఆడ్ ఆర్డినేట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ కూడా ఫార్ములాలో నేను ఆడ్ వేయలేదండి. సో బేస్డ్ ఆన్ మనకు ఉన్న ఈ ఆర్డినేట్స్ని బట్టి మనం ఫార్ములా అనేది కూడా డిసైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే మనకి ఇక్కడ 5 ఆర్డినేట్స్ ఉండడం బట్టి నేను ఇక్కడ ఈవెన్ అండ్ ఆడ్ అనేది వేయడం జరిగింది. సో యాక్చువల్గా ఫార్ములా అయితే ఇదే, బట్ మనకున్న ఆర్డినేట్స్ని బట్టి మనం ఫార్ములా అనేది ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న O7 అండ్ O9 ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్. ఓకే, సో ఈ ఏరియా కూడా మనకి 157.33 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. సో టోటల్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ A1 ప్లస్ A2 ప్లస్ A3. సో ఈ 3 వాల్యూస్ని నేను యాడ్ చేశాను. సో ఇక్కడ మనకి టోటల్ ఏరియా 349.33 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. సో బై యూజింగ్ సింప్సన్స్ రూల్. ఓకే, సో ట్రెపిజాయిడల్ రూల్కి దీనికి కూడా జస్ట్ ఒక 5 స్క్వేర్ మీటర్స్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది. సో బేస్డ్ అపాన్ ద ఫార్ములాని బట్టి మనకి జస్ట్ స్మాల్ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. సో బట్ నియర్ 2 వాల్యూస్ కూడా మనకి దగ్గరగానే వస్తాయి, ఎందుకంటే మనం సేమ్ ఏరియానే క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే అండి, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు క్యాలిక్యులేట్ అన్ ఏరియా బై యూజింగ్ ట్రెపిజాయిడల్ రూల్ అండ్ సింప్సన్స్ రూల్. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను నేను, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏంటి అంటే కర్వ్డ్ బౌండరీ లైన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్డ్ కాకుండా మనకి ఇర్రెగ్యులర్ అని ఇచ్చారనుకోండి. ఓకే, సో ఇర్రెగ్యులర్ బౌండరీ ఏరియా అని ఇస్తే ఇక్కడ నేను కర్వ్ షేప్లో ఇదంతా కూడా యాడ్ చేయడం జరిగింది. అది ఇర్రెగ్యులర్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే డయాగ్రామ్ వేసినప్పుడు జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అనమాట, అంటే జస్ట్ ఇలా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇలా అంటే ఇలా ఖచ్చితంగా అంటే ఒక కర్వ్ షేప్లో అయితే కాకుండా ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఓకే, సో ఇలా డ్రా అంటే ఒక స్ట్రైట్ లైన్ అంటే ఒక షార్ప్ ఎడ్జెస్తో స్ట్రైట్ లైన్లో డ్రా చేస్తాం ఇప్పుడు ఇర్రెగ్యులర్ ఏరియా అన్నప్పుడు. ఓకే అండి, సో ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియా బై యూజింగ్ ట్రెపిజాయిడల్ అండ్ సింప్సన్స్ రూల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.